భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమి మెగా టోర్నీ అంటే చాలు చెలరేగిపోతాడు. 2023 వన్డే ప్రపంచ కప్లో షమి ఎటువంటి బౌలింగ్తో అదరగొట్టాడో అభిమానులు మర్చిపోలేరు. ఫైనల్ వరకు భారత విజయాల్లో షమీదే కీ రోల్. ఈ టోర్నీ ఆద్యంతం చెలరేగిన షమి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే మోకాల గాయానికి సర్జరీ కారణంగా ఈ టోర్నమెంట్ తర్వాత దాదాపు 15 నెలలు షమి ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో సిరీస్ ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. అయితే పూర్తి స్థాయిలో షమి రిథమ్ అందుకోలేకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో అతను ఎలా బౌలింగ్ చేస్తాడోనని అందరూ కంగారు పడ్డారు. కానీ వారి అనుమానాలకు తెరదించుతూ షమి బంగ్లాదేశ్తో మ్యాచ్తోనే అదరగొట్టాడు. 5 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. తద్వారా మెగా టోర్నీలో మరోసారి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో షమి చరిత్ర సృష్టించాడు. ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. అంతేకాకుండా వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయి అందుకున్న రెండో బౌలర్గాను నిలిచాడు. బంతుల పరంగా ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్గా చరిత్రకెక్కాడు. బంగ్లాదేశ్ మ్యాచ్లో జాకెర్ అలీని క్యాచ్ అవుట్ చేయడం ద్వారా మహమ్మద్ షమి 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 104 వన్డేల్లో మహమ్మద్ షమి 200 వికెట్లు తీయగా మిచెల్ స్టార్క్ 102 మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధించి జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ట్రెంట్ బౌల్ట్ 107 మ్యాచ్లు, బ్రెట్లీ 112, అలెన్ డొనాల్డ్ 117 మ్యాచ్లతో తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు. బంతుల పరంగా మాత్రం షమీదే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించాడు. అతను 5126 బంతులు వేసి 200 వికెట్లు తీయగా మిచెల్ స్టార్క్ 5240 బాల్స్లో ఈ ఫీట్ సాధించాడు. సక్లైన్ ముస్తాక్, బ్రెట్లీ, ట్రెంట్ బౌల్ట్, వకార్ యూనిస్ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఐసీసీ వైట్ బాల్ టోర్నీలో మహమ్మద్ షమి 72 వికెట్లతో టాప్ ఇండియన్ బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో అతను జహీర్ ఖాన్ రికార్డును బ్రేక్ చేశాడు. 18 వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ల్లో 55 వికెట్లు తీసిన షమి 14 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న షమి మొత్తం 33 మ్యాచ్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. జహీర్ ఖాన్ 44 ఐసీసీ టోర్నీ మ్యాచ్ల్లోనే 71 వికెట్లు తీశాడు. బూమ్రా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు. కాగా ఈ మ్యాచ్లో షమి తన 10 ఓవర్ల స్పెల్లో 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు షమి పెర్ఫార్మెన్స్ టీమిండియాకు తిరుగులేని ఆయుధమని చెప్పొచ్చు.